ఓకే మా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏదైతే ఉందో 10th క్లాస్ సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ అనే టాపిక్లో మనకి మీన్ మీడియన్ మోడ్ ఫస్ట్ ఎక్సర్సైజ్లోనే ఉన్నా మీన్ నేర్చుకుంటాం, సెకండ్ ఎక్సర్సైజ్లో మోడ్ నేర్చుకుంటాం, థర్డ్ ఎక్సర్సైజ్లో మీడియన్. ఈ మూడు ఏదైతే ఉందో వీటిలో పబ్లిక్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఒక 8 మార్క్స్ అడుగుతారమ్మా. వాటిల్లో ఇప్పుడు ఒక సమ్ మోడ్కు సంబంధించినటువంటి సమ్ ఏదైతే ఉందో మోడ్కు సంబంధించిన ఫార్ములా చూడండి మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Okay, ma. Sixth question. A student noted the number of cars passing through a spot on a road of 100 periods, each of 3 minutes, and summarized in the table given below. Find the mode of the data. అంటే ఈ విధంగా మనకి ఫస్ట్ ఏదైతే ఉందో మనకి ఇచ్చేటువంటి దీన్ని మనం ఈ క్లాస్ ఇంటర్వల్స్ అని చెప్పేసి అంటారమ్మా. సెకండ్ ఇచ్చేటువంటి వాటిని మనం ఫ్రీక్వెన్సీ అంటారన్నమాట. ఫస్ట్ ఏదైతే ఉందో మనకి ఇదంతా కూడా ఈ టేబుల్ అనేది మనకి హారిజాంటల్ గా ఇస్తాడు. మనకి ఏదైతే ఉందో ఇలా మనం వర్టికల్ గా రాసుకుంటాము. మా ఈ టేబుల్లో ఇంకేదైతే ఉందో మోడ్ కనుక్కోమంటే మనం టేబుల్లో ఇంకా మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా క్లాస్ ఇంటర్వల్లో ఫ్రీక్వెన్సీ ఇలాగా మనం వర్టికల్ గా రాసుకుంటే సరిపోతుంది. మా ఏదైతే క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ రాసుకున్న తర్వాత మోడ్కి సంబంధించిన ఫార్ములా మోడ్ ఈక్వల్ టు ఇక్కడ ఇది 1 లాగా ఉంటుందమ్మా, ఇది ఎల్ అని చెప్పేసి ఇలా రాసుకోండి. ఎల్ ప్లస్ f1 minus f0 by 2f1 minus f0 minus f2 into h. L plus f1 minus f0 by 2f1 minus f0 minus f2 into h అన్నాడు. మరి దీనికి ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో మనకి మోడ్ కనుక్కోవాలంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉందో మనం అబ్జర్వ్ చేయాలి. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 20 ఇక్కడ ఉందన్నట్టు. దీనికి కరస్పాండింగ్ గా ఉండేటువంటి ఏదైతే 40 to 50 అనేటువంటి క్లాస్ ఇంటర్వల్ ని మనం మోడల్ క్లాస్ అంటాం. అంటే ఇక్కడ మనం ఫస్ట్ రాయాలన్నమాట. హియర్ ద మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఈజ్ 20. ఏదైతే ఉందో మనకి హియర్ ద మాక్సిమం క్లాస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 20 అండ్ ద క్లాస్ కరస్పాండింగ్ టు దిస్ ఫ్రీక్వెన్సీ, దీనికి కరస్పాండింగ్ ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వల్ ఏది 40 to 50. మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మన టేబుల్లో ఏమి ఇస్తున్నాడు, క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ. మొదటి ఏదైతే ఉందో దీన్ని మనం క్లాస్ ఇంటర్వల్స్ అంటారు, అందుకని సిఐ అని రాశారు. మనం రెండవ లైన్లో రాసిన దాన్ని మనం ఫ్రీక్వెన్సీస్ అంటారు, అందుకని ఎఫ్ఐ అని చెప్పేసి అంటారు. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్సిమం ఫ్రీక్వెన్సీ చూసుకోవాలి. మాక్సిమం ఫ్రీక్వెన్సీ 20, దానికి కరస్పాండింగ్ ఉన్నటువంటి 40 to 50 అనేది మోడల్ క్లాస్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ద మోడల్ క్లాస్ ఈస్ 40 to 50. ఇప్పుడు మనం ఏదైతే ఉందో ద లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్, దీన్ని మనం ఎల్ అని స్మాల్ ఎల్ తో డినోట్ చేస్తాము. ఏదైతే ఉంది మోడల్ క్లాస్ లో లోయర్ లిమిట్ అంటే ఇది అన్నట్టు 40 అన్నట్టు, దట్ ఈస్ ఈక్వల్ టు 40 అవుతుంది. 40. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, క్లాస్ సైజ్ ఆఫ్ ది క్లాస్. సైజ్ ఆఫ్ ద క్లాస్ అంటే ఈ వీటిల్లో ఏదైతే ఉందో ఏదో ఒక క్లాస్ తీసుకొని ఈ అప్పర్ లిమిట్ లోంచి లోయర్ లిమిట్ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 50 minus 40 ఎంత 10 అవుతుంది. కాబట్టి క్లాస్ సైజ్ అంటే 10 అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అంటే ఏదైతే ఉందో ఈ మోడల్ క్లాస్ కరస్పాండింగ్ గా ఉండేటువంటి దీన్ని మనం f1 తో డినోట్ చేస్తారు. దీన్ని మనం f1 అంటే ఇది కాస్త మనకి 20 అవుతుంది. తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్ అంటే ఏదైతే ఉందో f1 కి ముందు ఉండేటువంటి దాన్ని మనం f0, f1 కి తర్వాత ఉండేదాన్ని మనం f2 అంటే f0 ఏమన్నా 12 అవుతుంది, అలాగే f2 ఏమన్నా 11 అవుతుంది. ఈ విధంగా మనకి ఏదైతే ఉంది ఈ వాల్యూస్ అన్ని రాసుకున్న తర్వాత మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎల్ వాల్యూ అంటే ఎంత వచ్చింది 40 ప్లస్ f1 మైనస్ f0 అంటే 20 minus 12 డివైడెడ్ బై 2 into 20 minus 12 మైనస్ f2 అంటే 11 ఇంటూ హెచ్ వాల్యూ అంటే ఎంత 10 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 40 ప్లస్ 20 minus 12 అంటే 8 అవుతుంది. 8 into 10 అంటే 80 డివైడెడ్ బై 2 into 20 40 minus 12 minus 11 అంటే minus 23.
40 ప్లస్ 80/40 మైనస్ 23 అంటే ఏమవుతుంది 17 అవుతుంది 40 ప్లస్ మా 80ని మనం 17తో డివైడ్ చేయాలి మనం 80ని 17తో డివైడ్ చేయాలి ఇక్కడ చేద్దాం 80ని మనం 17తో డివైడ్ చేద్దాం 17 4s అన్నమాట 68 అవుతుంది మళ్ళీ 10 లోంచి 8 పోతే 2 అవుతుంది ఇక్కడ 7 లోంచి 1 పోతే 7 లోంచి 6 పోతే 1 0 అవుతుంది 6 టైమ్స్ 0 పెట్టేసుకుంటాం 6 టైమ్స్ అన్నట్టు 42 102 మరి ఇది కాస్త